ప్రభాస్ కొట్టేశాడు, అల్లు అర్జున్ కొట్టేశాడు. మరి తనకేం తక్కువ అంటున్నాడు తారక్. వారిలాగే ఆ సక్సెస్ ఫార్ములాను పట్టుకుంటున్నాడు. అవసరమో లేక అనిపించిందో తెలియదు కానీ యంగ్ టైగర్ కొత్త డెసిషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ వచ్చి అప్పుడే 2 ఏళ్లు కూడా కావస్తుండడంతో ఎన్టీఆర్ నుంచి మరో సినిమా కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇప్పటికే రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడంతో ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ మరింత పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు కొరటాల శివ. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, సలార్ తరహాలో మేకర్స్ దేవర సినిమాని కూడా 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలుత ఒకే భాగం అనుకున్నప్పటికీ కథ డిమాండ్ చేస్తుండడంతో 2 పార్ట్లు తీయనున్నట్లు తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. దేవర చిత్రాన్ని 2 భాగాలుగా తీసుకొస్తున్నట్టు తెలిపాడు. మర్చిపోయిన కోస్టల్ ఏరియాలో దేవర వేట మామూలుగా ఉండదని, దేవర కథను ఒక్క సినిమాతో చెప్పలేనని, అందుకే దేవర 2 కూడా ప్లాన్ చేస్తున్నామని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 5న రాబోయేది జస్ట్ దేవర బిగినింగ్ మాత్రమేనని చెప్పాడు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ 2 భాగాలుగా చేస్తున్న ఫస్ట్ సినిమా దేవర కానుంది. పైగా ఇది చాలా పెద్ద సినిమా అని, పెద్ద కథ అని మరోసారి బల్లగుద్ది మరీ చెప్పాడు కొరటాల. కథలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చాడు. ఒక్క సినిమాగా దీన్ని తీసుకురావడం కష్టమని, పర్ఫెక్ట్ గా చెప్పాలంటే 2 భాగాలుగా చేయడం బెటర్ అనిపించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొరటాల చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో గ్లోబల్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. యాక్షన్ కు సంబంధించిన వరకు రీసెంట్ గా తెరకెక్కించిన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ తో సహా దాదాపు 70% షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేయనున్నాడు కొరటాల. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా దేవర సినిమా టీజర్ అతి త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే దసరాకి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీజర్ తోనే సినిమా సత్తా ఎలా ఉండబోతోందో చెప్పేలా కొరటాల శివ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడట. ఫస్ట్ లుక్ తో నెలకొన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రతిదీ ఉండేలా చూసుకుంటున్నాడట. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఆచార్య షాక్ తో తన కెరియర్ లో ఎప్పుడూ చూడని బ్యాడ్ ఫేస్ చూసిన కొరటాల శివ దేవరతో ఖచ్చితంగా తన స్టామినా ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయిపోయాడట. ఏదేమైనా దేవర 2 పార్ట్లుగా వస్తుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.